హలో హాయ్ అండి. నేను మీ రవి కళ్యాణి. ఈరోజైతే మా సార్ చేత ఏదైనా తినాలనిపించిందండి. అందుకనైతే నేను ఎగ్తో ఏదైనా రెసిపీ చేయమని అడిగాను. అందుకనైతే మా సారు 3 గుడ్లను తీసుకొని అవి పలగొట్టుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకొని దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఈ విధంగా అయితే ఉడకబెట్టుకున్నారండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం చూసినా కదా ఏ విధంగా ఉడికిందో. ఇది వచ్చేసి బన్నులా అయితే ఉందండి. దీనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని పోపేసుకున్నారండి. చూస్తున్నారు కదా మట్టి పాత్ర అనమాట. దీంట్లోనే చేస్తామండి ఏ కూర చేసినా కూడా. దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నారండి. తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్డు ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో వీటినైతే ఈ విధంగా వేసుకొని కొంచెంసేపు అయితే కలుపుకున్నారండి. కొంచెం మగ్గిన తర్వాతకి అయితే దీంట్లో కొంచెం ఎల్లిపాయ కారం వేసి కలిపిన తర్వాతకి దీంట్లోకి వచ్చేసి మనకైతే ఉప్పు సరిపడా అయితే వేసారండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ధనియాల పొడి వేసి అయితే బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే